చైనాలో మొదలైన హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ మరో కరోనాలా మారబోతోంది అని ఏదైతే రూమర్స్ వ్యాపిస్తున్నాయో ప్రపంచాన్ని మరోసారి లాక్డౌన్ భయానికి గురిచేస్తుంది. ఈ వైరస్ నిజంగా అంత ప్రమాదకరమా? అసలు ఏంటి ఈ వైరస్ గురించి మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ ముఖర్జీ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది నిజంగా కరోనా అంత డేంజరస్ అంటారు? ఖచ్చితంగా కాదండి. కరోనా అనేది మానవాళికి అంతకుముందు తెలియని వైరస్. అది ఎంత తీవ్రత ఉంటుందో, ఏ రకంగా వస్తుందో అనేది మనకి తెలియకపోవడంతో పాటుగా మన ఇమ్యూనిటీకి కూడా కరోనా అనేది ఒక కొత్త వైరస్. ఎందుకంటే మనిషి ఇమ్యూనిటీకి అప్పుడు దాకా కరోనా వైరస్లు ప్రీవియస్గా ఒక 6 ఉన్నప్పటికీ కూడా ఆ SARS-CoV-2 అనేది ఒక ప్రత్యేకమైన వైరస్ కింద మనకి రావడం జరిగింది. అందువల్లనే అది అంతమందిని ఎఫెక్ట్ చేసింది, అంత ప్రాబ్లం క్రియేట్ చేసింది. హెచ్ఎంపీవీ వైరస్ అసలు ఎప్పటి నుంచో అవైలబుల్గా ఉంది. అంటే మనకు 2001 నుంచి అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. మొదటి కేసు 2001లో నెదర్లాండ్స్లో కనిపెట్టినప్పటికి కూడా సీరలాజికల్ టెస్టింగ్ చేస్తే ఆ తర్వాత అది ఆల్మోస్ట్ 1950 నుంచే అది సర్క్యులేషన్లో ఉంది అనేది తెలుస్తుంది. అంటే చాలా కాలం నుంచి మానవాళితో ఈ వైరస్ సహజీవనం చేయడం జరుగుతూ ఉంది. అమెరికాలో ఆల్మోస్ట్ 5 ఏళ్ల లోపల అందరికీ హెచ్ఎంపీవీ వైరస్ వచ్చేసి ఉంటుందని CDC వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో కూడా అమెరికా కన్నా ఇంకా ఎక్కువ వైరస్ వ్యాప్తి మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇండియాలో కూడా 5 ఏళ్ల లోపల మనందరికీ వచ్చేసి ఉండొచ్చు. కానీ అది మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు దానికి వల్ల మనకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉండదు. కాకపోతే మరీ వృద్ధుల్లో, లేకపోతే మరీ చిన్నపిల్లల్లో, లేకపోతే కొంతమేరకు ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళకి ఇది కొంతమేరకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కామన్గా అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే సార్, చైనాలో వైరస్ వ్యాపిస్తుంది. చైనా వెళ్ళి వచ్చిన వాళ్ళకి లేదంటే ఫారెన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి వైరస్ అంటుకుంటుంది, ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది అందరికీ ఉన్న డౌట్. బట్ ఇండియాలో ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేని 3కి వైరస్ ఇన్ఫెక్ట్ అయింది సార్. అంటే ఇండియాలో కూడా దీని వ్యాప్తి ఉంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఉంది వ్యాప్తి చైనా నుంచి కాదు. పరీక్ష ఈ మధ్య చేస్తున్నాం మనం. అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. బహుశా ఇప్పుడు దాకా అనేక వేల మంది, లక్షల మంది దీంతో ఎఫెక్ట్ అయి ఉంటారు. కాకపోతే పరీక్ష చేసినప్పుడు అది బయటకు వస్తుంది. హెచ్ఎంపీవీకి సపరేట్గా పరీక్ష చేయటం అనేది ఈ మధ్యనే మొదలైంది. సో అది కూడా ఒక PCR ప్యానెల్లో భాగంగా మనకి అది తీసుకొస్తుంటారు. సో ఆ PCR ప్యానెల్లో భాగంగా మనం అనేక వైరస్లు టెస్ట్ చేసినప్పుడు అది హెచ్ఎంపీవీ వైరస్ బయటపడుతుంది. సో అందువలన ఇప్పుడు మనకు కొత్తగా కేసెస్ కనపడటమే కానీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇండియాలో కామన్గా సర్క్యులేషన్లో ఉన్నాయి. అనేక మందికి మనకు టెస్టింగ్ ఉంటుంది. మనం లక్షలాది మందికి టెస్ట్ చేస్తే వేలాది మంది ఆల్రెడీ వైరస్ బారిన పడినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు టెస్టింగ్ అధికంగా ఉంది కాబట్టి కొంతమేరకు తెలుస్తుంది. అది కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్న వాళ్ళ దగ్గరికి చేస్తారు కాబట్టి ఈ వైరస్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుందేమో అన్న భయం పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాదు. ఇప్పుడు ఎవరికి ఓపీలో ఉన్న వాళ్ళు ఎవరికి చేయట్లా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్దిగా సఫర్ అవుతున్న వాళ్ళకి వైరల్ ప్యానెల్ చేయించినప్పుడు దాంట్లో హెచ్ఎంపీవీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఇన్ఫ్లుయెన్జా ఉండొచ్చు, కొంతమందికి RSV ఉండొచ్చు. ఇలా అనేక రకాల వైరస్లో ఇది ఒక భాగం మాత్రమే. ఇది ముందు నుంచే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాగా సివియర్లీ ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో మాత్రమే టెస్ట్ చేస్తే కొంతమందిలో ఇది బయటపడే అవకాశం ఉంది. కానీ అంటే మన జనరల్ పబ్లిక్లో మనం చేసినప్పుడు చాలా మందిలో ఇది బయటపడే అవకాశం ఉంది. అవి ఏమి ప్రమాదకరంగా ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా ఒక మనిషి శరీరంలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఏ ఆర్గాన్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది సార్? ఏ ఏజ్ వాళ్ళకి ఇదంత ప్రమాదకరం అంటారు? అంటే హెచ్ఎంపీ వైరస్ మెయిన్గా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఇవి రెస్పిరేటరీ ప్యాథజన్ కాబట్టి రెస్పిరేటరీ వైరస్ కింద ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది. నార్మల్గా జలుబు, జ్వరంతో మొదలయ్యి నెమ్మదిగా దగ్గు, జ్వరము, ఆ తర్వాత నెమ్మదిగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, ఆయాసం రావటం, నీలి రంగులోకి వేళ్ళు కానీ చేతులు కానీ మారటం, అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు మనం కోవిడ్ లక్షణాలు ఎలా చూసామో అదే రకంగా ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మనకి రెస్పిరేటరీ ఆర్గాన్ అయినప్పటికీ కూడా మనకి ఊపిరితిత్తులు బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బీపీ తగ్గింది అనుకోండి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి, అప్పుడు హార్ట్ మీద కానివ్వండి, కిడ్నీస్ మీద కానివ్వండి, బ్రెయిన్ మీద కానివ్వండి ఫర్దర్గా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా ఇది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించింది, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అది ఎట్లయితే డెల్టా వేరియంట్గా ఇట్లా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఈ వైరస్ కూడా అట్లా రూపాంతరం చెందే ప్రమాదం ఏదైనా ఉంది అంటారు? అవును, అది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇది అనేక సంవత్సరాల నుంచి, సుమారుగా 20 ఏళ్ళ నుంచి మన దగ్గర ఉంది కాబట్టి 20 ఏళ్ళుగా ప్రమాదకరమైన వైరస్గా వ్యాప్తి చెందలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక ప్రమాదకరమైన వైరస్గా రూపాంతరం చెందుతుంది అనుకోవడం కొంచెం కరెక్ట్ కాదు.
కాకపోతే ఇప్పుడు చైనాలో మనకి ప్రజలందరికీ డౌట్ ఏంటంటే చైనాలో ఏదో పరిశోధనలో మనకి కోవిడ్ లాగే తరహా వైరస్ డెవలప్ అయింది కదా, అదే రకంగా దీని మీద ఏమైనా పరిశోధనలు చేసి దీన్ని కొంచెం ఇంకా ప్రమాదకరమైన వైరస్గా వాళ్ళు ఏమైనా రూపాంతరం చేసి ఉండొచ్చు కదా అని. అంటే అలా అయితే మనం ప్రతిరోజు భయపడాలి. ఎందుకంటే 200 వైరస్లు ఉంటాయి, రెస్పిరేటరీ వైరసెస్. దీంట్లో అనేక వైరస్ల మీద అనేక దేశాల్లో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అదేదో కొత్తగా వచ్చిందని మనం ఇప్పుడు అనుకోవడానికి ఆధారాలు లేవు కాబట్టి భయపడటం అనవసరం. నిజంగా అలాంటిది ఏదైనా వచ్చి రూపాంతరం చెందినట్లుండి హెచ్ఎంపీవీ వైరస్ వల్ల మనకి హాస్పిటల్లో బెడ్స్ నిండిపోతుంటే అది వేరే సంగతి. అట్లా లేదు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకి ఇన్ఫెక్షన్స్ లాస్ట్ ఇయర్ ఏమాత్రం ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే మాత్రం ఉన్నాయి. ఇప్పటికీ హాస్పిటల్స్ ఏదో వెరువెత్తిపోయి ఓపీ కానీ ఐపీ కానీ బాగా ఎక్కువైపోయిన దాఖలాలు లేవు. కాబట్టి మనం ఆ రకంగా భయపడాల్సిన అవసరం లేదు.